హరే కృష్ణ. మన జీవితంలో ఎంతో మనమందరం కూడా సంకల్పించుకుంటాము. కానీ అది దృఢత్వం ఉండదన్నమాట. నేను తెల్లవారి బ్రహ్మముహూర్తాన లేవాలి, 16 మార్లు జపం చేయాలి, గీతా భాగవతం చదవాలి, శ్లోకాలు కంఠస్థ చేయాలి, ఎన్నెన్నో సంకల్పించుకుంటాము. కానీ అది దృఢత్వం లేదన్నమాట. మన జీవితంలో దృఢత్వం లేదు. అందుకనే అవి మనం కేవలం సంకల్పించుకుంటాం, కానీ అవి చేయలేము. ఎందుకు? దాని కారణం ఏంటి? దృఢత్వం లేదు. మరి దృఢత్వం రావాలంటే ఏం చేయాలి? ఈ దృఢత్వం రావాలంటే ఏం చేయాలి? దీనికి భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడు అన్నమాట అర్జునుడికి. ఏషాం త్వ అంతగతం పాపం. ఏ అర్జున, ఏషాం త్వ అంతగతం పాపం. దీనికి కారణము పాపము. దృఢత్వం, మన జీవితంలో దృఢత్వం ఎందుకు ఉండట్లేదంటే దీనికి కారణము పాపము. మన జీవితంలో ఎంతవరకు అయితే పాపము ఉంటుందో అంతవరకు దృఢత్వం ఉండదు. ఎంతవరకు అయితే పాపం అనేది బ్రేక్ చేయమో, ఆపమో, పులి స్టాప్ చేయమో, అంతవరకు దృఢత్వం రాదన్నమాట. కృష్ణుడి గీతలు అదే చెప్తున్నాడు. ఏషాం త్వ అంతగతం పాపం. ఎప్పటి వరకైతే నీవు పాపము అంతం చేయవో, నీ హృదయంలో ఉన్న పాపము అంతం చేయవో, త్వ అంతగతం పాపం. నీ పాపము ఎప్పటి వరకైతే నువ్వు అంతం చేయవో అప్పటి వరకు నీ జీవితంలో దృఢత్వం రాదు. కృష్ణుడు క్లియర్గా చెప్తున్నాడు. మనకి ఈ రోజుల్లో దృఢత్వం లేదంటే మన జీవితంలో, మన హృదయంలో పాపం ఉంది. తెలుసో తెలియక పాపం చేస్తున్నాం, అందరూ కూడా చేస్తున్నాము. అందుకనే దృఢత్వం ఉండట్లేదు అనమాట. కేవలం సంకల్పించుకుంటాము. నేను మంగళారతికి లేవాలి, మంగళారతి ఇవ్వాలి, జపం చేయాలి, గీతా భాగవతం చదవాలి, నేను క్లాసుల్లో అటెండ్ అవ్వాలి, సంకల్పించుకుంటాం. కానీ ఆ సంకల్పం నెరవేరట్లేదు. ఎందుకంటే దానికి కారణము దృఢత్వం లేదు. ఈ దృఢత్వం రావాలంటే ఏషాం త్వ అంతగతం పాపం. పాపం పోగొట్టాలి. మన హృదయంలో ఉన్న పాపం పేరుకుపోయింది అనేక జన్మల నుంచి. ఈ పాపం తొలగాలి. అప్పుడే దృఢత్వం వస్తుంది. ఏషాం త్వ అంతగతం పాపం. ఎవరి జీవితంలో అయితే పాపం అంతమైపోతుందో వాళ్ళు పుణ్యకర్మణాం జనాం. కృష్ణుడు చెప్తున్నాడు, వాళ్ళే పుణ్యకర్మణాం జనాం. పాపం పోయిన తర్వాత పుణ్యం వస్తుంది. పాపం అంతమైపోయిన తర్వాత అంతగతం పాపం. పాపం అంతమైపోయిన తర్వాత పుణ్యకర్మణ జనాం. ఆ జనాలకి, ఆ మనుషులకి పుణ్యం వస్తుంది. తర్వాత ఇక్కడ ముఖ్య విశేషంగా చెప్తున్నారు తే. తే అంటే వాళ్ళు. తే అంటే ఇండికేట్ చేస్తున్నాడు అన్నమాట కృష్ణుడు. వాళ్ళు, వాళ్ళే ఈ పాపం నశించిపోయిద్ది, పుణ్యకర్మ వస్తుంది. వాళ్ళే, తే వాళ్ళే ఏంటి? ద్వంద్వ మోహ నిర్ముక్త. వాళ్ళే పాపం ఎప్పుడైతే పోతుందో పుణ్యం వస్తుందో, తే వాళ్ళే ద్వంద్వ మోహ నిర్ముక్త. రాగద్వేషాల నుంచి ముక్తులవుతారు. ద్వంద్వ మోహ, ద్వంద్వ అంటే రెండు, రాగ ద్వేష. రాగము ద్వేషము నుంచి ముక్తులవుతారు. ఎవరు ముక్తులవుతారు? కృష్ణుడు మొట్టమొదటిలో చెప్తారు అనమాట. ఏషాం త్వ అంతగతం పాపం. ఎవరి జీవితంలో అయితే, ఎవరి హృదయంలో అయితే పాపం అంతమైపోతుందో పుణ్యకర్మణ జనం ద్వంద్వ మోహ నిర్ముక్త. ద్వంద్వ మోహ నుండి ముక్తులవుతారు. రాగద్వేషాల నుంచి ముక్తులవుతారు. ముక్తులైన తర్వాత ఏమవుతుంది? భజంతే మాం. వాళ్ళు భజంతే మాం. మాం నన్ను భజన చేస్తారు. చూడండి ఎంత క్లియర్గా చెప్తున్నాడు కృష్ణుడు. సర్వ పాపాల నుంచి ముక్తులయ్యి
సర్వ పాపాలు పోయిన తర్వాత, రాగద్వేషాల నుంచి ముక్తులైన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? భజంతే మాం, వాళ్ళు నన్ను భజిస్తారు. తర్వాత దృఢవ్రతులై ఉంటారు. ఇది అన్నమాట. దృఢవ్రతం మన జీవితంలో రావాలంటే కృష్ణుడు ఈ గీతల్లో చెప్పిన శ్లోకము మన హృదయంలో దించుకోవాలి. పాపం పోగొట్టాలి. తర్వాత ద్వంద్వ మోహం నుంచి ముక్తులవ్వాలి. తర్వాత కృష్ణుని భజించాలి. తర్వాత దృఢత్వం ఆటోమేటిక్గా వస్తుంది. ఇది దీని యొక్క సారం. హరే కృష్ణ.